గుడ్ ఆఫ్టర్నూన్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మంచి ఇడియం ఒకటి నేర్చుకుందాం. ద బెస్ట్ ఆఫ్ టూ వరల్డ్స్ అని. ది బెస్ట్ ఆఫ్ టూ వరల్డ్స్ అంటే ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ టూ డిఫరెంట్ థింగ్స్ ఎట్ ది సేమ్ టైం అని. అంటే ఒకే టైంలో మనం రెండు వేరు విషయాల యొక్క అడ్వాంటేజెస్ తీసుకుంటాం అనమాట. అంటే రెండు డిఫరెంట్ థింగ్స్ యొక్క బెనిఫిట్ మనం తీసుకుంటాం. దాన్నే మనం ది బెస్ట్ ఆఫ్ టూ వరల్డ్స్ అని చెప్పి అంటాం. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాం దీనికి? రైట్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ టైం టీచర్ అండ్ ఐ కెన్ ఆల్సో లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. రెండు కూడా డిఫరెంట్ థింగ్స్. ఒకటేమో స్కూల్ టీచర్గా, ఒకటేమో ఫ్యామిలీ విషయాలు. రెండు డిఫరెంట్ థింగ్స్. సో ఐ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి చెప్తాం. సో బై వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ టైం టీచర్ ఐ హ్యావ్ ది బెనిఫిట్ ఆఫ్ ఎంజాయింగ్ బోత్ ది వరల్డ్స్. దాన్నే మనం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం రెండు విషయాలు ఒకే టైంలో కనుక మనం ఎంజాయ్ చేసామనుకోండి, దాన్ని మనం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి చెప్తాం అనమాట. రైట్, యూ కెన్ ఎంజాయ్ ద కోస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రీ. యూ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ ది వరల్డ్స్. యూ కెన్ ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి మనం చెప్తాం. నువ్వు కోస్ట్ చూడొచ్చు, కంట్రీ కూడా చూసుకోవచ్చు. రెండు విషయాలు నీకు చాలా ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒకే టైంలో నువ్వు రెండు విషయాలు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని చెప్తాం అనమాట. గుడ్ డే టు యూ ఆల్.